ఈ సినిమాలో 2 ముఖ్యమైన విషయాలు మనం తెలుసుకోవాలి. ఒకటి 1944 స్పెయిన్‌లో ఫ్యాసిస్ట్ సైన్యం వాళ్ళ క్రూరమైన నాయకుడు విడల్ అతను తిరుగుబాటుదారులను వేటాడి చిత్రహింసలు పెట్టి చంపేస్తుంటాడనమాట. రెండోది 10 ఏళ్ల పాప ఒఫిలియా గురించి. ఆమె ఈ నరకం నుంచి తప్పించుకోవడానికి అంటే విడాల్ దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఫౌన్ అనే వింత జీవిని కలుస్తుంది. ఆమె ఒకప్పుడు పారిపోయిన రాజకుమారి అని ఫౌన్ చెప్తాడు. మళ్ళీ తన లోకానికి వెళ్ళాలంటే 3 పనులు పూర్తి చేయాలని ఫౌన్ చెప్తాడనమాట. ఈ 2 విషయాలు కూడా మూవీలో మెయిన్ ఇంపార్టెంట్. ఈ సినిమా మెయిన్ థీమ్ గురించి చెప్పుకోవడానికి చెడు మాటను గుడ్డిగా వినడం అనేది రాక్షసత్వంతో సమానం. నిజమైన హీరోయిజం ఏంటంటే మనస్సాక్షికి విరుద్ధంగా ఉన్న ఆర్డర్లను అవి దేవుడివైనా సరే ధైర్యంగా చెయ్యను అని ఎదురు తిరగడం. ఇది ఈ సినిమా మెయిన్ థీమ్. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, స్టోరీలోకి వెళ్ళే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి. స్టోరీ ఒక చిన్న పాప దగ్గర నుంచి మొదలవుతుంది. ఒఫిలియా తన ముక్కు నుండి రక్తం కారుతూ నేల మీద పడుతున్న దృశ్యంతో సినిమా మొదలవుతుంది. చాలా ఏళ్ల క్రితం భూగర్భంలో అంటే అండర్వరల్డ్లో మనుషులు బాధలు లేని రాజ్యంలో ఒక రాజకుమారి జీవించేది. ఆమె పేరు మొయానా. ఆమె ఒకరోజు సూర్యకాంతి నీలి ఆకాశం చూడాలని ఆ లోకం నుండి పారిపోయి మన భూలోకానికి వచ్చిందనమాట. కానీ ఇక్కడ వెలుతురు ఆమె కళ్ళను అంధకారం చేసి ఆమె గతాన్ని మర్చిపోయేలా చేసింది. ఆమె ఒక సాధారణ మనిషిలా మారిపోయి అనారోగ్యంతో చనిపోయింది. కానీ ఆమె తండ్రి ఆ రాజు అంటే అండర్వరల్డ్ రాజు ఆమె ఆత్మ ఎప్పటికైనా తిరిగి వస్తుందని, ఏ రూపంలోనైనా వస్తుందని, తన దారి వెతుక్కుంటూ తన దగ్గరికి వస్తుందని ఆశపడుతూ వెయిట్ చేస్తూ ఉంటాడు. చేస్తే 1944 స్పెయిన్ సివిల్ వార్ జరుగుతూ ఉంటుంది. ఫ్యాసిస్ట్ సైన్యం ఇంకా అడవుల్లో దాక్కున్న తిరుగుబాటుదారులను వేటాడుతుంటుంది. ఒక కారు అడవిలో ఒక పాత మిలిటరీ క్యాంప్ దగ్గరికి వస్తుంది. ఆ కారులో ఒఫిలియా అనే 10 ఏళ్ల పాప, ఆమె గర్భవతి అయిన తల్లి కార్మెన్ ఉంటారు. ఒఫిలియా చేతిలో అద్భుతమైన కథల పుస్తకాలు ఉంటాయి. వాళ్ళు ఎవరి దగ్గరికి వచ్చారంటే ఒఫిలియా కొత్త నాన్న అంటే వాళ్ళ తల్లి కొత్తగా పెళ్లి చేసుకుంటుంది. ఆమె కొత్త భర్త పేరు క్రూరమైన కెప్టెన్ విడాల్. కెప్టెన్ ఒక రాక్షసుడు. అతని మనిషి రూపంలో ఉన్న ఒక టైం బాంబ్ లాంటోడు. విడాల్కి ఒఫిలియా అంటే ఇష్టం లేదు. అతనికి కేవలం కార్మెన్ కడుపులో పెరుగుతున్న కొడుకు మాత్రమే కావాలి. వాడు పుట్టగానే తనలాగే గొప్ప సైనికుడిగా పెంచాలనేదే వాడి కోరిక. అతను ఒఫిలియాతో షేక్ హ్యాండ్ ఇస్తూనే నీ చెయ్యి మురికగా ఉంది అంటూ అసహించుకుంటాడు. ఒఫిలియా తల్లి కార్మెన్ ఇక నుండి ఇతనే మీ నాన్న, ఇతనిని నువ్వు నాన్న అని పిలవాలంటుంది. కానీ ఒఫిలియాకు ఆ నరకంలో ఉండడం ఇష్టం ఉండదు. ఒఫిలియాకు కెప్టెన్ అంటే భయం, అసహ్యం. ఆ మిలిటరీ క్యాంప్ పక్కనే అడవి చివర ఒక పాడుబడ్డ పాతకాలపు లాంబ్రింత్ ఒకటి ఉంటుంది. ఒఫిలియాకు దాన్ని చూడగానే ఒక రకమైన అట్రాక్షన్. ఆ రాత్రి ఆ క్యాంప్లో అందరూ నిద్రపోతుండగా ఒక ఫెయిరీ ఒఫిలియా గదిలోకి వస్తుంది. ఒఫిలియా దాన్ని ఫాలో అవుతూ ఆ చీకటి రాత్రి ఆ లాంబ్రింత్లోకి వెళ్తుంది. ఆ లాంబ్రింత్ మధ్యలో భూమి కిందకు ఒక మెట్ల దారి ఉంటుంది. ఆ మెట్లు దిగి కిందకు వెళ్ళగానే అక్కడ ఆమెకు ఒక వింత జీవి కనబడతాడు. వాడు సగం మనిషి, సగం మేఘ. వాడికి పెద్ద కొమ్ములుంటాయి. వాడే ఫౌన్. వాడు ఒఫిలియాను చూడగానే ఆశ్చర్యపోతాడు. యువరాణి మొయానా, నువ్వా? ఇన్నాళ్ళు ఒక తర్వాత ఇక్కడికి వచ్చావా అంటాడు. ఒఫిలియాకు ఏం అర్థం కాదు. నేను ఒఫిలియాని, రాజకుమారిని కాదంటుంది. ఫౌన్, నీ ఆత్మ ఆమెదే, కానీ నీ శరీరం మానవ రూపంలో బందీగా ఉంది. నువ్వు నిజంగా ఆ రాజకుమారివో కాదో పరీక్షించాలి అంటాడు. ఫౌన్ పౌర్ణమి కాకముందే నువ్వు 3 పనులు పూర్తి చేయాలని చెప్తాడు. అప్పుడే ఆ అండర్వరల్డ్లోకి దారులు నీ కోసం తెరుచుకుంటాయి అంటాడు. ఇదిగో మ్యాజిక్ పుస్తకం, నీకు ఇందులో ఏం చేయాలో కనిపిస్తుందని చెప్తాడు. కానీ జాగ్రత్తగా, మానవలోకం చాలా ప్రమాదమైందని కూడా హెచ్చరిస్తాడు. అదే టైంలో రియల్ వరల్డ్లో కెప్టెన్ విడాల్ అడవిలో 2 అమాయకపు రైతులను పట్టుకుంటాడు. వాళ్ళు తిరుగుబాటుదారులను అనుమానించి వాళ్ళను అత్యంత క్రూరంగా సీసా పగలగొట్టి దాంతోనే పొడిచి ఆ తర్వాత గన్తో కాల్చి చంపేస్తాడు. ఇలా ఒఫిలియా అద్భుతమైన లోకం ఒకవైపు, విడాల్ క్రూరమైన లోకం ఇంకొక వైపు. కథ ఇప్పుడే మొదలవుతుంది. ఇప్పుడు మనం ఆ క్యాంప్లో ఇంకొక ముఖ్యమైన వ్యక్తిని కలుస్తాం. ఆమె పేరు మెర్సిడెస్. ఆమె ఆ ఇంటికి హెడ్ హౌస్ కీపర్. కెప్టెన్ విడాల్కి నమ్మకంగా పనిచేస్తున్నట్టు నటిస్తుంది. కానీ ఆమె ఒక గూఢచారి. ఆమె రహస్యంగా ఆ క్యాంపులో స్టోర్ రూమ్ నుండి తిండి, మందులు దొంగిలించి అడవిలో తన తమ్ముడైన ఫెడ్రోకి అందిస్తుంది. ఫెడ్రో తిరుగుబాటుదారుల నాయకుడు అన్నమాట. మరోవైపు ఒఫిలియా తల్లి కార్మెన్ ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది. ఆ గర్భం తన ప్రాణాల మీదకు వస్తుందని తనకు తెలుస్తుంది. విడాల్ మాత్రం నా కొడుకు జాగ్రత్త అని డాక్టర్ని బెదిరిస్తాడు.
ఒఫిలియా ఫౌన్ ఇచ్చిన ఆ మాయా పుస్తకాన్ని తెరుస్తుంది. అందులో ఖాళీ పేజీలు. కానీ ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు ఆ పేజీల మీద రక్తం లాంటి ఇంకుతో బొమ్మలు గీసినట్టుగా ఒఫిలియాకు ఫస్ట్ టాస్క్ ప్రత్యక్షమవుతుంది. ఆ బొమ్మల ప్రకారం ఆమె అడవిలోని ఒక పెద్ద చనిపోతున్న ఫిగ్ ట్రీ దగ్గరికి వెళ్ళాలి. ఫిగ్ ట్రీ అంటే అత్తి చెట్టు. ఆ చెట్టును లోపల నుండి ఒక పెద్ద కప్ప విషపూరితం చేస్తూ ఉంటుంది. దాని కడుపులోంచి అంటే ఆ కప్ప కడుపులోంచి ఒక బంగారు తాళం చెవిని సంపాదించాలన్నమాట. కట్ చేస్తే ఇక్కడ కెప్టెన్ విడల్ ఒక పర్ఫెక్షనిస్ట్. అతను తన తండ్రి వాడిన పాకెట్ వాచ్ని చూసుకుంటూ ప్రతిదీ టైం ప్రకారం జరగాలని కోరుకుంటూ ఉంటాడు. అతను క్యాంప్లో రేషన్ని కంట్రోల్ చేస్తాడు. ప్రజలను ఆకలితో చంపితేనే వాళ్ళు అడవుల్లోంచి బయటకు వస్తారు అనేది వాడి ప్లాన్ అన్నమాట. మెర్సిడెస్ ఆ స్టోర్ రూమ్ తాళాలు దొంగలించడం, విడల్ దాదాపు కనిపెట్టినంత పని చేస్తాడు. ఈ టెన్షన్ని మనం సినిమా చూస్తున్నప్పుడు తట్టుకోలేం. అదే టైంలో ఒఫిలియా తల్లి కార్మెన్, ఈ ఫ్యాంటసీ కథలు ఆపు, మీ నాన్న విడాల్ చాలా మంచివాడు, మనం హాయిగా బ్రతుకుదాం అని ఒఫిలియాని మారుద్దామని చూస్తూ ఉంటుంది. ఒఫిలియా వాళ్ళ అమ్మ తనకు పార్టీ కోసం కుట్టించిన అందమైన గ్రీన్ వెల్వెట్ డ్రెస్ వేసుకొని ఆ చనిపోతున్న అత్తి చెట్టు దగ్గరికి వెళ్తుంది. ఆ చెట్టు బయట నుండి చూడడానికి బాగానే ఉన్నా లోపల మొత్తం బురద, పురుగులతో చాలా చండాలంగా ఉంటుంది. ఒఫిలియా ఆ డ్రెస్ గురించి పట్టించుకోకుండా ఆ బురదలో పాకుతూ చెట్టు లోపలికి వెళ్తుంది. లోపల ఊపిరి కూడా తీసుకోలేనంత కుళ్ళువాసన వస్తూ ఉంటుంది. అక్కడ ఆ పెద్ద కప్ప కూర్చొని చాలా అసహ్యంగా బద్ధకంగా ఉంటుంది. దానికి ఎదురుగా వెళ్ళి నిల్చొని దాని నోరు తెరిపించడానికి ఒఫిలియా నానా రకాలుగా ట్రై చేస్తుంది. ఒఫిలియాకు ఒక ఐడియా వస్తుంది. ఫౌన్ ఇచ్చిన 3 మ్యాజిక్ రాళ్లను పురుగుల్లా నమ్మించి ఆ కప్పకు తినిపిస్తుంది. ఆ కప్ప వాటిని తింటుంది. కానీ ఒక్కసారిగా గుర్రుమని అరుస్తూ దాన్ని మొత్తం వాంతి చేసుకుంటుంది. అప్పుడే ఒఫిలియాకి ఆ కప్ప గొంతులో బంగారు తాళం చెవి దొరుకుతుంది. ఇది మొదటి పని. ఈ పని సక్సెస్ అవుతుంది. కానీ ఒఫిలియా వేసుకున్న ఆ అందమైన డ్రెస్ మొత్తం బురద, పురుగులతో పాడైపోతుంది. కట్ చేస్తే ఒఫిలియా ఆ బురద డ్రెస్తో ఇంటికి వస్తుంది. తల్లి కార్మెన్ ఇది చూసి షాక్. ఏం చేసావు? ఇంత మంచి డ్రెస్ని పాడు చేస్తావా? నా మాట అస్సలు వినట్లేదు అని కోపంతో అరుస్తుంది. విడల్ కూడా ఒఫిలియాను అసహ్యంగా చూస్తాడు. కార్మెన్ ఒఫిలియాకు శిక్షగా ఆ రాత్రి డిన్నర్కి రాకుండా రూమ్లో బంధిస్తుంది. స్నానం చేయమని ఆజ్ఞాపిస్తుంది. ఒఫిలియా బురదతో స్నానం చేస్తుండగా ఆమె తల్లి ఆరోగ్యం ఒక్కసారిగా దెబ్బతింటుంది. ఆమెకు విపరీతమైన బ్లీడింగ్ మొదలవుతుంది. విడల్ డాక్టర్ని పిలుస్తాడు. కట్ చేస్తే ఒఫిలియా తల్లి కార్మెన్ ఆరోగ్యం పూర్తిగా పాడవుతుంది. డాక్టర్ ఆమె బ్రతకడం కష్టం, కడుపులోని బిడ్డను కాపాడడం కూడా కష్టమే అని చెప్తాడు. కెప్టెన్ విడల్ కోపంతో నాకు నా కొడుకు బ్రతకాలి, ఆమె చనిపోయినా పర్వాలేదని డాక్టర్ని బెదిరిస్తాడు. ఒఫిలియా ఇదంతా విని షాక్ అవుతుంది. తన తల్లి చనిపోతుందేమో అన్న భయంతో ఆ మాయా పుస్తకాన్ని ఆశ్రయిస్తుంది. అదే సమయంలో విడల్ అడవిలోని తిరుగుబాటుదారులను వేటాడుతూ ఉంటాడు. ఆ అడవిలో తిరుగుతున్న ఒక తిరుగుబాటుదారుని పట్టుకుంటాడు. ఆ రాత్రి ఫౌన్ మళ్ళీ ఒఫిలియా ముందు ప్రత్యక్షమవుతాడు. ఈసారి చాలా కోపంగా, నువ్వు ఆ డ్రెస్ని పాడు చేసావు, మనుషుల్లాగే బురదలో దొర్లావని తిడతాడు. ఒఫిలియా ఏడుస్తూ, కానీ నేను ఫస్ట్ టాస్క్ కంప్లీట్ చేశాను, ఆ తాళం చెవి తెచ్చానంటుంది. కానీ వాళ్ళ అమ్మ చనిపోతున్నందుకు బాధపడుతూ ఉంటుంది. ఫౌన్ కొంచెం శాంతించి, సరే నీ తల్లిని కాపాడడానికి ఒక దారి ఉంది. తన సంచిలోంచి ఒక వింతైన మాడ్రేక్ రూట్ని తీసుకొచ్చి ఒఫిలియాకి ఇస్తాడు. మనిషి ఆకారంలో ఉన్న ఆ మొక్క వేరు మీ అమ్మ మంచం కింద ఒక పాల గిన్నెలో పెట్టు. ప్రతిరోజు దీనికి 2 చుక్కలు నీ రక్తాన్ని ఇవ్వు. మీ అమ్మ అనారోగ్యాన్ని ఇది పీల్చుకుంటుంది అని చెప్తాడు. కట్ చేస్తే ఒఫిలియా ఫౌన్ చెప్పినట్టు చేస్తుంది. ఆ మాడ్రేక్ వేరు పాల గిన్నెలో వాళ్ళ అమ్మ మంచం కింద పెడుతుంది. తన వేలును కోసుకొని 2 చుక్కల రక్తం ఆ పాలల్లో వేస్తుంది. ఆ వేరు నిజంగా ఒక పసిపిల్లాడిలా ఆ పాలల్లో కదులుతుంది. చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంటుంది. మరుసటి రోజు ఉదయం ఒఫిలియా తల్లి కార్మెన్ చాలా ఆరోగ్యంగా హుషారుగా నిద్రలేస్తుంది. ఆమె ఒఫిలియాతో నాకు చాలా బాగుంది, నా జబ్బంతా పోయింది అని నవ్వుతుంది. విడల్ కూడా అది చూసి ఆశ్చర్యపోతాడు. విడల్ ఇప్పుడు ఫుల్ ఫోకస్లో ఉంటాడు. అతను పట్టుకున్న ఆ తిరుగుబాటుదారుణ్ణి ఒక గదిలో బంధించి చిత్రహింసలు పెట్టడం మొదలు పెడతాడు. మిగతా వాళ్ళు ఎక్కడున్నారు అని చెప్పని వాడిని అడుగుతుంటాడు. అక్కడున్న సుత్తితో వాడి చేతులను నుజ్జు నుజ్జు చేస్తాడు. ఆ అరుపులు, ఆ హింస ఒఫిలియాకు, మెర్సిడెస్కి వినిపిస్తాయి. డాక్టర్ ఆ తిరుగుబాటుదారుడికి మత్తు ఇంజెక్షన్ ఇస్తానని చెప్పి ఆ నరకం చూడలేక వాడికి పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చేస్తాడు. విడాల్కి కోపం వస్తుంది. నేను అడగకుండా వాడిని ఎందుకు చంపవని డాక్టర్ని బెదిరిస్తాడు. వచ్చేస్తే ఒఫిలియా తల్లి ఆరోగ్యం కుదురుపడింది. ఇప్పుడు ఫౌన్ ఒఫిలియా దగ్గరకు 2వ టాస్క్ కోసం వస్తాడు. ఇది చాలా ప్రమాదకరమైంది. ఫౌన్ ఒఫిలియాతో, నువ్వు ఆ బంగారు తాళం చెవి తెచ్చావు కదా, ఇప్పుడు ఆ తాళం చెవితో ఒక హాలులో ఉన్న తలుపు తీయాలి.
అక్కడ నీ కోసం ఒక డాగర్ ఉంటుంది, అంటే ఒక కత్తి లాంటిది ఉంటుందన్నమాట. ఈ విషయం ఫౌన్ ఒఫిలియాకు చెప్పిన తర్వాత ఆమెకు ఒక మ్యాజిక్ చాక్ పీస్ ఇస్తాడు. నువ్వు అక్కడికి వెళ్ళాలన్నప్పుడు ఈ చాక్తో తలుపు గీస్తే చాలు, అక్కడ దారి ఏర్పడుతుందని చెప్తాడు. ఫౌన్ ఒఫిలియాకు చాలా సీరియస్ వార్నింగ్ ఒకటి ఇస్తాడు. ఆ హాలులో ఒక పెద్ద విందు ఉంటుంది. అక్కడ రకరకాల పళ్ళు, స్వీట్లు ఉంటాయి. కానీ గుర్తుపెట్టుకో, నువ్వు అక్కడ ఉన్న ఆహార పదార్థాలు కానీ, స్వీట్స్ కానీ, అలాగే పళ్ళు కానీ ఏమీ తినకూడదు. వాటిని ముట్టుకున్నా తిన్నా నీ ప్రాణానికి ప్రమాదం అని చెప్తాడు. అలాగే ఒక హారో గ్లాస్ ఇస్తాడు. అది ఒక ఇసుక గడియారం అనమాట. ఆ ఇసుక మొత్తం కింద పడేలోపు నువ్వు తిరిగి వచ్చేయాలి, లేదంటే నువ్వు అక్కడే బందీగా ఉండిపోతావని హెచ్చరిస్తాడు. కట్ చేస్తే ఒఫిలియా తన బెడ్రూమ్లో ఉంటుంది. ఆమె తల్లి నిద్రపోతూ ఉంటుంది. ఒఫిలియా ఫౌన్ ఇచ్చిన ఆ మ్యాజిక్ చాక్ పీస్ తీసుకొని అక్కడున్న గోడ మీద ఒక తలుపు బొమ్మ గీస్తుంది. ఆ బొమ్మ కాస్త నిజమైన చెక్క తలుపులా మారిపోతుంది. ఒఫిలియా దాన్ని తెరుస్తుంది. లోపల ఒక చీకటి దారి. ఆమె ఆ ఇసుక గడియారాన్ని తిప్పి టైం స్టార్ట్ అని లోపలికి వెళ్తుంది. అక్కడ ఒక పొడవైన హాల్ ఒకటి కనిపిస్తుంది. ఆ హాల్ గోడ మీద పిల్లల్ని తింటున్న రాక్షసుల బొమ్మలు ఉంటాయి. అలాగే ఇంకా రకరకాల పెయింటింగ్స్ ఉంటాయి. హాలు మధ్యలో ఒక పెద్ద టేబుల్. ఆ టేబుల్ నిండా రకరకాల పళ్ళు, స్వీట్లు, కేకులు, అద్భుతమైన విందు ఉంటుంది అక్కడ. ఆ టేబుల్ అవతల చివర్లో ఒక కుర్చీలో ఒక వింతైన భయంకరమైన జీవి కూర్చొని ఉంటుంది. వాడే ది పేల్ మ్యాన్. వాడి చర్మం మొత్తం జారిపోయి ఉంటుంది. వాడికి కళ్ళు ఉండవు. వాడి ముందే ఒక ప్లేట్లో వాడి కళ్ళు సర్వింగ్ ప్లేట్లో ఉంటాయి. వాడు నిద్రపోతున్నట్టుగా కదలకుండా ఉంటాడు. ఒఫిలియాకు ఫౌన్ వార్నింగ్ గుర్తొస్తుంది. ఏమీ తినొద్దు అని ఆ విందు వైపు చూడకుండా గోడ వైపుకు వెళ్తుంది. అక్కడ లాక్ చేసిన తలుపులున్నాయి. ఆమె తన దగ్గర ఉన్న గోల్డెన్ కీని తీసి మొదటి తలుపు తీస్తుంది. రెండో తలుపు తీయడానికి ట్రై చేస్తుంది. అవి తెరుచుకోవు. మూడో తలుపు తెరుచుకుంటుంది. లోపల ఒక అందమైన చిన్న డాగర్ ఉంటుంది. ఆమె దాన్ని తీసుకొని తన బ్యాగ్లో పెట్టుకుంటుంది. అమ్మయ్య, రెండో పని పూర్తయిపోయింది అనుకుంటుంది. ఇసుక గడియారంలో ఇంకా టైం కొంచెం ఉంటుంది. ఆమె వెనక్కి తిరుగుతుంది. ఆమె వెళ్ళిపోతుండగా ఆమె కళ్ళు టేబుల్ మీద ఉన్న విందుపై పడతాయి, ముఖ్యంగా ఎర్రటి ద్రాక్ష పళ్ళపై. ఆమె ఆకలితో ఉంటుంది. ఆ పళ్ళు ఆమెను పిలుస్తున్నట్టుగా ఉంటుంది. ఆమెకు ఫౌన్ వార్నింగ్ గుర్తున్నా ఆ 10 ఏళ్ల పాప ఆశను చంపుకోలేకపోతుంది. ఒకటి ఒకటి తింటే ఏమవుతుంది అనుకొని 2 ద్రాక్ష పళ్ళు తీసుకొని నోట్లో వేసుకుంటుంది. ఆ ద్రాక్ష పండు తిన్న శబ్దానికి ఆ పేల్ మ్యాన్ కదులుతాడు. ఒఫిలియా భయంతో గడ్డకట్టుకుపోతుంది. వాడు నెమ్మదిగా టేబుల్ మీద ఉన్న ఆ 2 కనుగుడ్లు తీసి తన అరచేతుల్లో ఉన్న రంధ్రాల్లో పెట్టుకుంటాడు. వాడు ఇప్పుడు వాడి చేతులతో చూస్తుంటాడనమాట. వాడు తన చేతులను పైకెత్తి ఒఫిలియా వైపు వస్తుంటాడు. ఒఫిలియా భయంతో అరుస్తుంది. ఆ పేల్ మ్యాన్ ఒఫిలియాతో పాటు వచ్చిన 2 ఫెయిరీలను పట్టుకొని వాటి తలలు కొరికి తినేస్తాడు. ఒఫిలియా ప్రాణభయంతో ఆ చాక్డోర్ వైపు పరిగెడుతుంది. కానీ ఆమె వెళ్ళి చూసేసరికి ఆ గోడ మీద తలుపు ఉండదు. ఆ చాక్పీస్ గీతలు మాయమైపోతాయి. ఇసుక గడియారంలో టైం అయిపోతుంది. ఆమె ఆ హాలులో చిక్కుకుపోతుంది. పేల్ మ్యాన్ తన చేతులతో చాపుతూ ఆమె వైపు నెమ్మదిగా భయంకరంగా నడుచుకుంటూ వస్తుంటాడు. ఒఫిలియా ఏడుస్తుంది. ఆమెకు ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడే ఆమెకు మ్యాజిక్ చాక్పీస్ గుర్తొస్తుంది. ఒఫిలియా వణుకుతున్న చేతులతో ఆ చాక్పీస్ తీసుకొని గోడ మీద మళ్ళీ ఒక తలుపు గీస్తుంది. పేల్ మ్యాన్ ఆమెకు ఒక్క అడుగు దూరంలో ఉంటాడు. అంతలో ఆ తలుపు తెరుచుకుంటుంది. ఒఫిలియా అందులోంచి దూకి తన బెడ్రూమ్లో పడుతుంది. వెంటనే ఆ తలుపు మూసుకుపోతుంది. సరిగ్గా అదే సమయంలో కెప్టెన్ విడాల్ తన ఆఫీస్లో పని మనిషి తాళం చెవికి సపోర్ట్ చేసే ఒక స్టోర్ రూమ్ని తెరుస్తాడు. లోపల తిరుగుబాటుదారులకు కావాల్సిన మందులు, తిండి అన్నీ ఉంటాయి. మెర్సిడీస్ దొంగతనం తెలిసిపోతుంది. విడాల్ ఆమెను మిగతా పని వాళ్లను లైన్లో నిలబెట్టి ఎవరు చేశారు అని గన్ గురిపెడతాడు. కట్ చేస్తే రాత్రి ఫౌన్ మళ్ళీ ఒఫిలియా గదిలోకి వస్తాడు. ఈసారి భయంకరంగా కోపంతో, నువ్వు నా మాట వినలేదు, ఈ విందు తిన్నావు, నీ వల్ల ఫెయిరీలు చనిపోయాయి అని అంటాడు. నువ్వు ఫెయిల్ అయ్యావు, నువ్వు అసలు రాజకుమారువే కాదు, నువ్వు మనిషిలాగా ఇక్కడే చచ్చిపోతావు అని అరుస్తాడు. ఒఫిలియా ఏడుస్తుంది. ఫౌన్ ఆమెను వదిలేసి మాయమైపోతాడు. ఒఫిలియా ఆశలన్నీ కుప్పకూలిపోతాయి. అదే సమయంలో కెప్టెన్ విడాల్ ఒఫిలియా తల్లి మంచం కింద ఉన్న ఆ మాడ్రిక్ రూట్ని చూస్తాడు. ఇదేంటి అని అసహ్యంగా ఉందని దాన్ని తీస్తాడు. ఒఫిలియా ఏడుస్తూ, వద్దు, అది మా అమ్మని కాపాడుతుంది అంటుంది. విడాల్ ఆ వేరుని తీసుకెళ్లి నిప్పుల్లో పడేస్తాడు. ఆ వేరు ఒక పసిపిల్లాడిలా అరుస్తూ కాలి బూడిదైపోతుంది. సరిగ్గా అదే టైంలో ఒఫిలియా తల్లి కార్మెన్కి మళ్ళీ నొప్పులు మొదలవుతాయి. కార్మెన్ పరిస్థితి విషమిస్తుంది. ఆమెకు విపరీతమైన బ్లీడింగ్ అవుతుంది. విడాల్ డాక్టర్ని పిలుస్తాడు. నా కొడుకుని కాపాడు అంటాడు. డాక్టర్ కార్మెన్కి ఆపరేషన్ చేస్తాడు. ఆరోగ్యంగా ఒక పసికందు పడతాడు. విడాల్ ఆ బిడ్డను తీసుకొని వెళ్ళిపోతాడు.
కానీ కార్మెన్ ఆ ఆపరేషన్ని తట్టుకోలేక మంచం మీద చనిపోతుంది. ఒఫిలియా ఇప్పుడు పూర్తిగా అనాథ. మరోవైపు మెర్సిడీస్ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుండగా విడాల్ పట్టుకుంటాడు. నువ్వే నా ఎలుకవి, నాకు తెలుసు అని ఆమెను చిత్రహింసలు పెట్టడానికి తీసుకెళ్తాడు. మెర్సిడీస్ని ఒక గదిలో బంధించి విడాల్ కత్తులతో ఆమెను బెదిరిస్తుండగా మెర్సిడీస్ తన గౌనులో దాచుకున్న చిన్న కత్తితో విడాల్ను పొడిచి విడాల్ నోటిని కోసేస్తుంది. నేను నీలాంటి రాక్షసుణ్ణి కాదు అని అరుస్తుంది. విడాల్ బాధతో అరుస్తుండగా ఆమె అడవిలోకి పారిపోతుంది. అదే సమయంలో తిరుగుబాటుదారులు ఆ క్యాంపు మీద పెద్ద దాడి చేస్తారు. బయట తుపాకుల మోత. కట్ చేస్తే ఈ గందరగోళంలో ఒఫిలియా ఆ పసిబిడ్డను ఎత్తుకొని పారిపోవాలని చూస్తుంది. ఇప్పుడు ఫౌన్ మళ్ళీ వస్తాడు. యువరాణి, నీకు చివరి అవకాశం ఇస్తున్నా. నువ్వు నిజంగా మా రాకువారివే అయితే ఆ పసిబిడ్డను తీసుకొని వెంటనే లాంబ్రేత్ మధ్యలోకి రా అంటాడు. ఒఫిలియా తన తమ్ముడిని ఎత్తుకొని ఆ తుపాకుల మధ్య లాంబ్రేత్ దగ్గరకు పరిగెడుతుంది. వెనకాలే మొహం మీద గాయంతో విడాల్ కూడా ఆమెను ఫాలో అవుతాడు. ఒఫిలియా లాంబ్రేత్ మధ్యలోకి చేరుకుంటుంది. అక్కడ ఫౌన్ ఆ డాగర్ పట్టుకొని నుంచొని ఉంటాడు. ఇదిగో యువరాణి, నీ చివరి పని. ఆ అండర్వరల్డ్ దారులు తెరుచుకోవాలంటే మనకు ఇన్నోసెంట్ రక్తం కావాలి. ఆ డాగర్తో నీ తమ్ముడు వేలు కోసి కొన్ని చుక్కల రక్తాన్ని ఇవ్వు అంటాడు. ఒఫిలియా అది వినగానే షాక్. ఏంటి, నా తమ్ముడా? లేదు, వద్దు వద్దు అంటుంది. ఫౌన్ కోపంతో అరుస్తాడు. ఇది నా ఆజ్ఞ, చెయ్యి అని అంటాడు. ఒఫిలియా ఆ పసిబిడ్డను గట్టిగా పట్టుకొని వెనక్కి తగ్గుతుంది. లేదు, నేను చేయను. నా తమ్ముడిని నేను గాయపరచును. నా లోకానికి వెళ్ళకపోయినా పర్లేదు, కానీ నేను ఈ పని చేయనంటుంది. ఈ సినిమాలో అసలు థీమ్ డిసొబీడియన్స్, అంటే చెడ్డ ఆజ్ఞలను ధిక్కరించడం అన్నమాట. ఫౌన్ ఒఫిలియాతో అంటాడు, అయితే నువ్వు ఫెయిల్ అయ్యావు. నువ్వు ఇక్కడే మనిషిలా చచ్చిపోతావు అని అదృశ్యమైపోతాడు. సరిగ్గా అప్పుడే విడాల్ అక్కడికి వస్తాడు. ఒఫిలియా చేతిలో నుంచి ఆ పసిబిడ్డను లాక్కుంటాడు. ఒఫిలియా ఏడుస్తూ వద్దు వద్దు అంటుంది. విడాల్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఒఫిలియాని గన్నుతో కాల్చేస్తాడు. విడాల్ ఆ పసిబిడ్డను ఎత్తుకొని లాంబ్రేత్ మధ్య నుండి బయటకు వస్తాడు. అక్కడే మెర్సిడీస్, ఫెడ్రో, తిరుగుబాటుదారులు అందరూ అతన్ని చుట్టుముడతాడు. విడాల్కి అర్థమైపోతుంది అతను ఓడిపోయాడని. అతను ఆ బిడ్డను మెర్సిడీస్ చేతిలో పెట్టి, ఈ బిడ్డకు చెప్పు వాళ్ళ నాన్న ఎంత గొప్పవాడో అని అనబోతాడు. మెర్సిడీస్ చల్లగా, లేదు, వీడికి నేను పేరు కూడా తెలీదు అంటుంది. ఫెడ్రో విడాల్ని అక్కడే కాల్చి చంపేస్తాడు. మెట్రిస్ లాంబ్రేత్ లోపలికి పరిగెడుతుంది. అక్కడ ఒఫిలియా రక్తపు మడుగులో చనిపోతూ నవ్వుతుంది. ఆమె కళ్ళ ముందు ఫ్యాంటసీ వరల్డ్, ఆమె తండ్రి అంటే అండర్వరల్డ్ రాజు బంగారు సింహాసనం మీద ఉంటాడు. కట్ చేస్తే ఒఫిలియా కూడా అక్కడికి వెళ్ళిపోతుంది. రాజు యువరాణితో, నువ్వు గెలిచావు, అసలైన పరీక్ష ఇదే. నీ సొంత రక్తాన్ని చిందించావు కానీ అమాయకుడి రక్తాన్ని కాదు. నువ్వు నీ మనస్సాక్షి మాట విన్నావు అంటాడు. ఒఫిలియా ఈ లోకంలో చనిపోయిన ఆ ఫ్యాంటసీ లోకంలో రాకుమారిగా మళ్ళీ తిరిగి వస్తుంది. రియాలిటీలో ఆ పాడుబడ్డ లాంబ్రేత్ దగ్గర ఆ చనిపోయిన చెట్టు మీద ఒక పువ్వు వికసిస్తుంది. ఇక్కడితో ఈ మూవీ ముగుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది పాన్స్ లాంబ్రేత్ మూవీ స్టోరీ. మీకు ఈ స్టోరీ నచ్చితే కనుక తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఆన్ ఎక్స్ప్లెయిన్ తెలుగు.